నేను వంకాయ వేపుడు చేస్తే మా ఇంట్లో ఉట్టి కూరే తినేస్తామండి. అంత బావుంటుంది. ముందుగా వంకాయల్ని నీళ్లతో శుభ్రంగా కడిగేసి, మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకొని, పసుపు, ఉప్పు కలిపి నీటిలో వేసి ఉంచితే వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి. మీరు ఏ వంకాయలతో అయినా సరే ఈ వేపుడు కూర చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్యాన్‌లో కొన్ని పల్లీలు వేసి చిన్న మంట మీద కాస్త దోరగా వేయించి, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక స్పూను నువ్వులు, ఒక స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేగాక స్టవ్ మీద నుండి దించేసి, పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం కూడా వేసుకొని, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు పోపు వేసి దోరగా వేగాక ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాలు వేయించి, ఇప్పుడు వంకాయ ముక్కలు, చిటికెడు పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా గరిటెతో కలిపేసి మూత పెట్టి 4, 5 నిమిషాలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయ ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిపోతాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మొత్తాన్ని వేసేసి, అంతా బాగా కలిసేలాగా ఇలా గరిటెతో కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ మీద నుండి దించేస్తే సరిపోతుందండి. ఈ వంకాయ వేపుడు కూర 15 నిమిషాల్లో వండేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తిన్నా, పప్పు, పప్పుచారు, రసమన్నంలో నంచుకున్నా చాలా బావుంటుంది. ట్రై చేయండి.